రెడ్ మంగళగిరి రూరల్ పిఎస్ కు వైసీపీ నేతలు వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో పాస్పోర్ట్ సరెండర్ చేసేందుకు తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వెళ్లారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల పాస్పోర్ట్లు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పాస్పోర్ట్ సరెండర్ చేసేందుకు వైసీపీ నేతలు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన వైసీపీ నేతలు పాస్పోర్ట్ సరెండర్ చేయడానికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రధాన నాయకులు, అంటే దాడి చేసిన వాళ్ళకి సపోర్టుగా ఉన్నారు, వీళ్ల మూలానే, ఈ ప్రధాన నాయకుల మూలానే దాడి జరిగిందని పోలీసులు నిర్ధారించినటువంటి క్రమం, వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అయినటువంటి తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, అలాగే విజయవాడకు సంబంధించినటువంటి వైసీపీ నేత గవాస్కర్, అలాగే ఇక దేవినేని అవినాష్, వీళ్ళు నలుగురు కూడా హైకోర్టులో ముందు బెయిల్ కోసం వాళ్ళైతే ప్రయత్నించారు. బెయిల్ సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో వాళ్ళకి నిన్న బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్తో పాటుగా కూడా కొన్ని షరతులు అయితే విధించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనుక వాళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్లు అన్నింటినీ కూడా చేయాలి. ఏదైతే గుంటూరు జిల్లా మంగళగిరికి రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ రూరల్ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలి. అదేవిధంగా కూడా విచారణకు సహకరించాలి అని హైకోర్టు అయితే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్గా కూడా ఆదేశాలు చేసిన పెద్దప ఈరోజు వాట్సాప్ ద్వారా మంగళగిరికి సంబంధించినటువంటి రూరల్ పోలీసులు వాళ్ళకైతే మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దేవినేని అవినాష్ 2 గంటలకు భాస్కర్ వచ్చే తలసిల రఘురాం, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి 5 గంటలకి, అంటే ఒక్కొక్కరికి కూడా గంట సేపు అక్కడ విచారణకు హాజరు కావాలి, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మీదట వెంటనే కూడా ఈ రోజు అయితే మాత్రం దానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. 1 గంటకి రావాల్సినటువంటి ఎవరైతే ఈ దేవినేని అవినాష్ ఉన్నారో 4 గంటల తర్వాత రావడం జరిగింది. అదేవిధంగా కూడా గవాస్కర్, అలాగే అక్కడ ఉన్నటువంటి మరొక తలసిల రఘురాం కూడా రావడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పాస్పోర్ట్ ఉందో పాస్పోర్ట్ను సరెండర్ చేయడమే కాకుండా పోలీసులు అడిగేటువంటి ఈ విచారణకు హాజరయ్యి వాళ్ళు అడిగినటువంటి దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ ముగ్గురు ఎవరైతే ప్రధానంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి వారు నలుగురిలో ముగ్గురు వెళ్ళటం జరిగింది. ఇంకా లేళ్ల అప్పిరెడ్డి ఒక్కడు మాత్రం హాజరు కావాల్సి ఉంది. అంటే ఆయన 1 గంట తర్వాత హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే ఈ ముగ్గురిని పోలీసు అధికారులు అయితే విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఏం విచారిస్తున్నారనే దాని మీద క్లారిటీ లేదు. కాకపోతే మాత్రం వీళ్ళకి ఆ రోజు దాడి చేయడానికి ప్రధాన కారణం ఏమిటి, వీళ్ళతో పాటుగా కూడా మరికొంతమంది ఉన్నారా, అసలు దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు ఏమిటి అనే దాని మీద కూడా కూలంకషంగా కూడా ఈ క్వశ్చనీర్ వాళ్ళకి ఇవ్వడం, ప్రశ్నావళి ఇచ్చి దానికి సంబంధించి ఆన్సర్ చేయవలసిందిగా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు తెనాలి దీనికి సంబంధించి ఏదైతే మంగళగిరికి సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ అయితే ఉన్నారు. వాళ్ళని మాత్రం ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.